ఒక కేటగిరీ 5 హరికేన్ కంటే భయంకరమైనది ఏమైనా నీటిలో ఉంటే ఎలా ఉంటుంది? నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడే రిలీజైన థ్రాష్ మూవీ ఎండింగ్ చాలా మందిని కన్‌ఫ్యూజ్ చేసింది. షార్క్ ఇన్ఫెస్టెడ్ ఫ్లడ్ వాటర్‌లో ఒక బేబీ పుట్టడం, ఒక గ్రేట్ వైట్ షార్క్ నిజంగా ఎవరైనో కాపాడడం, అండ్ ఆ ఫైనల్ షాట్ చూస్తే ఇది ఇంతతో ఆగిపోదు అని మనకు అర్థమవుతుంది. సో, లెట్స్ బ్రేక్ ఇట్ ఆల్ డౌన్. మనం ఎండింగ్ గురించి మాట్లాడుకునే ముందు, మూవీ చూడని వాళ్ళ కోసం క్విక్‌గా సెటప్ ఏంటో చూసేద్దాం. సౌత్ కేరళైనాలో ఉన్న ఒక చిన్న కోస్టల్ టౌన్ని మ్యాసివ్ హరికేన్ హిట్ చేస్తుంది. లెవీస్ బ్రేక్ అయ్యి స్ట్రీట్స్ అన్నీ ఫ్లబ్ అయిపోతాయి. దీనికి తోడు పక్కనే ఉన్న ఒక మీట్ ప్యాకింగ్ ట్రక్ నుండి బ్లడ్ నీటిలో కలవడం వల్ల షార్క్స్ అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. మూవీలో మెయిన్గా 3 స్టోరీ లైన్స్ ఉంటాయి. లీసా తన డ్యూడేట్ దాటిపోయిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక్కటినే థ్రైవ్ చేసి సేఫ్గా వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటుంది. డకోటా లీసా ఫ్రెండ్, తనకి అగోరాఫోబియా వల్ల బయటకు రాలేదు, సో తన విండో నుండి ఈ నైట్మేర్ అంతా చూస్తూ ఉంటుంది. డేల్, డకోటాస్ అంకల్, ఒక మరీన్ రీసెర్చర్, తను బయట ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్లతో పాటు ఒక ఫ్లడ్డెడ్ హోమ్లో ట్రాప్డ్ అయిన ముగ్గురు ఫాస్టర్ కిడ్స్ కథ ఇది. ఈ ఫిల్మ్ టోటల్గా 86 మినిట్స్ ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా స్టోరీ మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడే థింగ్స్ మొత్తం ఆఫ్ ద రేల్స్ వెళ్ళిపోతాయి. అదే ఈ మూవీలో బెస్ట్ పార్ట్. హరికేన్ వల్ల టౌన్లోకి నీళ్లు ఎక్కువ అయిపోవడంతో డకోటా ఇల్లు మెల్లగా కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లీసా లోపలే ఉంటుంది. ఇల్లు మొత్తం తన చుట్టూ కుతురైపోతున్న టైంలో ఫ్లడ్ వాటర్ రాసి అయిపోతుంది. లీసా ఆ కొలాప్స్ నుండి బేర్లీ సర్వైవ్ అవుతుంది. కానీ ఇప్పుడు తను ఓపెన్ వాటర్లో ఫ్లోట్ అవుతుంది. అది కూడా షార్క్స్ ఉన్న వాటర్. అండ్ ఎగ్జాక్ట్లీ అదే టైంలో తనకి లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఆ చీకటిలో షార్క్స్ చుట్టూ ఉన్న ఫ్లడ్ వాటర్లోనే తను బేబీకి జన్మనిస్తుంది. నీటిలో ఉన్న బ్లడ్ వల్ల షార్క్స్ అన్నీ అక్కడే తిరుగుతుంటాయి. డకోటా ఒక హార్పూన్తో వాటిని ఆపడానికి ట్రై చేస్తుంది. ఒకదాన్ని కొట్టగలుగుతుంది, కానీ అక్కడ చాలా షార్క్స్ ఉంటాయి. ఒక మూమెంట్లో అసలు బయటకు వెళ్లే దారే లేదు అనిపిస్తుంది. కానీ కరెక్ట్ టైంకి డేల్ అక్కడికి వస్తాడు. తను బోట్లో వచ్చి కొన్ని ఎక్విప్మెంట్స్ నీటిలోకి విసురుతాడు. బేసిక్గా షార్క్స్కి ఎలక్ట్రికల్ కరెంట్స్ అంటే చాలా సెన్సిటివిటీ ఉంటుంది. ఆ కరెంట్ వల్ల షార్క్స్ కొంతసేపు స్కాటర్ అవుతాయి. ఆ గ్యాప్లో డేల్ లీసాని, బేబీని అండ్ డకోటాని సేఫ్గా బోట్లోకి లక్కుంటాడు. ఇదే ఈ ఫిల్మ్కి ఇమోషనల్ క్లైమాక్స్. అసలు ఎక్కడా సంబంధం లేని స్ట్రేంజర్స్ అంతా కలిసి అంత టెరిఫైయింగ్ సిచ్యువేషన్లో ఉన్న ఒక మదర్ని అండ్ న్యూబార్న్ బేబీని ఎలా కాపాడారు అనేది చాలా బావుంటుంది. కానీ ఇక్కడే ఎవరూ ఊహించని ఒక క్రేజీ ట్విస్ట్ వస్తుంది. డేల్ మూవీ స్టార్టింగ్ నుండి ఒక ప్రెగ్నెంట్ గ్రేట్ వైట్ షార్క్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. తన టీమ్ ఆ షార్క్కి నెల్లీ అని పేరు కూడా పెడతారు. ఎగ్జాక్ట్లీ బుల్ షార్క్స్ అన్నీ లీసాని అటాక్ చేయబోయే టైంలో నెల్లీ ఎంట్రీ ఇస్తుంది. అది వచ్చి ఆ బుల్ షార్క్స్ మీద అటాక్ చేస్తుంది. టెక్నికల్గా చెప్పాలి అంటే నెల్లీనే లీసా లైఫ్ సేవ్ చేస్తుంది. ఒక గ్రేట్ వైట్ షార్క్ హీరోలా మారేసరికి ఆడియన్స్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు, అసలు ఇలాంటి సీనే షార్క్ మూవీలో కూడా ఇప్పటి వరకు రాలేదు అని. అండ్ ఆనెస్ట్లీ అది నిజమే. ఇది మొత్తం జానర్నే మార్చేసింది. ఒక ఏపెక్స్ ప్రెడెటర్ ప్రొటెక్టర్లా మారడం చాలా బావుంటుంది. కానీ మూవీ మనల్ని ఎక్కువసేపు సెలబ్రేట్ చేసుకోనియదు. నెల్లీ ఏ షార్క్నైతే చంపిందో వెంటనే దాన్ని దీనికంటే పెద్ద షార్క్ వచ్చి తినేస్తుంది. అంటే వాటర్లో ఇంకా ఏదో దారుణమైన షార్క్ ఉంది అని మనకర్థమవుతుంది. అండ్ ఫ్లడ్ వాటర్ కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. ఇంకొక దగ్గర ఓల్సన్ హౌస్లో ఆ ముగ్గురు ఫాస్టర్ సిబ్లింగ్స్ డీ, రాన్ అండ్ విల్, వాళ్ళ నైట్మేర్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫాస్టర్ పేరెంట్స్ అప్పటికే చనిపోయి ఉంటారు. షార్క్స్ వాళ్ళ ఇంట్లోకి కూడా వచ్చేశాయి. అండ్ వాళ్ళ దగ్గర టైం కూడా చాలా తక్కువ ఉంది. సో వాళ్ళు ఒక వైల్డ్ ప్లాన్ వేస్తారు. టీబోన్ స్టేక్స్ అండ్ డైనమైట్ యూజ్ చేసి ఒక బాంబ్ రెడీ చేస్తారు. ఆ మీట్తో షార్క్స్ని అట్రాక్ట్ చేసి వాటిని పంపించేస్తారు. ఈ సీన్ కొంచెం ఓవర్ ద టాప్ అనిపించినా సిచ్యువేషనల్గా చాలా బావుంటుంది. ఆ కిడ్స్కి హెల్ప్ చేయడానికి అడల్ట్స్ లేరు, రెస్క్యూ టీం లేదు. కేవలం వాళ్ళ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. యాన్వెల్లో తెల్లవారగానే సర్వైవ్ అయిన రెసిడెంట్స్ అందరూ బయటకొస్తారు. బట్ అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే అని వాళ్ళకి తెలుసు. లీసా అండ్ తన బేబీ సేఫ్. డకోకా కూడా వాళ్లతోనే ఉంది. అండ్ ఆ ఫాస్టర్ కిడ్స్ కూడా సర్వైవ్ అయ్యారు. కానీ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్న మీటియరాలజిస్ట్ గ్రెగ్ తన రేడార్లో ఇంకోటి గమనిస్తాడు. హొరైజన్లో ఇంకో స్టామ్ ఫామ్ అవుతుంది. అది ముందు దానికంటే ఇంకా పెద్దది. సో ఈ నైట్మేర్ ఇంకా అయిపోలేదు, జస్ట్ బ్రేక్ తీసుకుంది అంతే. అసలు థ్రాష్ మూవీ ఏం చెప్పాలనుకుంటుంది? మెయిన్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, అంత డిస్ట్రక్షన్ మధ్యలో ఒక కొత్త జీవితం మొదలవ్వడం. లీసా బేబీకి జన్మనివ్వడం అనేది జస్ట్ ఒక సీన్ మాత్రమే కాదు. అన్ని కుతురైపోతున్న టైంలో ఒక పిల్లవాడు పుట్టడం అనేది హోప్కి ఒక సింబల్.
ప్రపంచం మొత్తం మునిగిపోతున్నా లైఫ్ ముందుకి వెళ్తూనే ఉంటుందని ఈ ఫిల్మ్ చెప్తుంది. సెకండ్ పాయింట్, ఎవరూ ఒక్కళ్ళే సర్వైవ్ అవ్వలేరు. మూవీలో సర్వైవ్ అయిన ప్రతి క్యారెక్టర్కి ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఉంటారు. డేల్ లేకుండా డకోటా లీసాని సేవ్ చేయలేకపోయేది. ఆ ఫాస్టర్ కిడ్స్ ఒకరి కోసం ఒకరు నించున్నారు కాబట్టే బ్రతికారు. ఆఖరికి నెల్లీ అనే వైల్డ్ యానిమల్ కూడా కరెక్ట్ టైంలో ఇంటర్వీన్ అయ్యి హెల్ప్ చేసింది. సో ఐసోలేషన్లో ఉంటే డేంజర్, అందరూ కలిసి ఉంటేనే సేఫ్టీ. ఇక థర్డ్ పాయింట్కి వస్తే, ఈ మూవీలో రియల్ విలన్ క్లైమేటే. ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆడమ్ మెక్కే. మనం ముందే డోంట్ లుక్ అప్ అండ్ ద బిగ్ షాట్ లాంటి మూవీస్ చూశాం. తను తన థీమ్స్ని చాలా స్ట్రెయిట్గా చెప్తాడు. హరికేన్ హెన్రీ ఎంత పవర్ఫుల్ అంటే, టెక్నికల్గా ఒక కేటగిరీ 6 హరికేన్ అనే డిజిగ్నేషన్ ఉంటే దాన్ని అందులో పెట్టొచ్చు. మన ఫ్లడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే అవన్నీ ఒక స్టేబుల్ క్లైమేట్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినవి. కానీ ఇప్పుడు క్లైమేట్ స్టేబుల్గా లేదు. సో ఇక్కడ షార్క్స్ రియల్ థ్రెట్ కాదు, ఆ స్టామే అసలు విలన్. అండ్ ఆ స్టామ్ రావడానికి రీజన్ మనమే. అండ్ ఫైనలీ, నేచర్కి ఫీలింగ్స్ ఉండవు. ఒక పెద్ద షార్క్ వచ్చి చిన్న షార్క్ని తినేయడం, మొదటి స్టామ్ అవ్వకముందే ఇంకో స్టామ్ స్టార్ట్ అవ్వడం, దీన్ని బట్టి నేచర్కి మనమంటే స్పెషల్ కేర్ ఏం లేదని అర్థమవుతుంది. నేచర్ క్రూవల్ కాదు, అలా అని దానికి ఇమోషన్స్ కూడా ఉండవు. నువ్వు సర్వైవ్ అయ్యావా లేదా అనేది దానికి అవసరం లేదు. నిన్ను మెచ్చుకోవడానికి అది ఎప్పుడూ ఆగదు. థ్రాష్ మూవీ మనం అనుకునే దానికంటే చాలా బెటర్గా ఉంది. ఇది జస్ట్ ఏదో ఒక రెగ్యులర్ షార్క్ మూవీ మాత్రమే కాదు, కమ్యూనిటీ గురించి అండ్ క్లైమేట్ చేంజ్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పే ఒక సర్వైవల్ స్టోరీ. అన్నీ పోయాక మనం దేనికి కేపబుల్ అనేది ఈ మూవీలో చూస్తాం. ఎండింగ్ చాలా ఆనెస్ట్గా అండ్ ఒక చిన్న హోప్తో ఉంటుంది. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నెల్లీకి హీరో స్టేటస్ ఇవ్వొచ్చా? ఒకవేళ మీరు యాన్విల్ ఫ్లడ్లో ఉంటే సర్వైవ్ అయ్యేవారా? ఇంకా ఇలాంటి ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.